హలో స్టూడెంట్స్, మనకు కోనిక్ సెక్షన్లో సర్కిల్లో 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కంపల్సరీగా ఈ క్వశ్చన్లో నుంచి ఒకటి వస్తాయి. ఇప్పుడు ఇవి మొత్తం మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం కదా. నెక్స్ట్ 4 మార్క్స్. ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. అలాంటి అక్కడ చూసుకోవచ్చు, లేదు ఇక్కడ చూసుకోండి. మనకు కోనిక్ సెక్షన్లో సర్కిల్ నుంచి ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ పెరాబోలా ఉంది, పెరాబోలా 8 మార్క్స్. దీంట్లో కానీ దాంట్లో కానీ ఇవి చాలా ఈజీ మెథడ్. ఒక్కొక్క ప్రాబ్లం చేసుకుంటా పోదాం. చూడు ఫస్ట్ ప్రాబ్లం చూడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసింగ్ త్రూ 2, -3 అండ్ -4, 5 అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ ద 4x + 3y + 1 = 0. ఇక్కడ గుర్తుపెట్టుకోమ్మా, ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్. 1, 2, 3 నేను ఫస్ట్ సెకండ్ సాల్వ్ చేస్తాను, థర్డ్ వన్ మీరు చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ 3 సేమ్ మెథడ్, కానీ ఏది ఎక్కడనే ఒకటి అడగచ్చు. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసింగ్ త్రూ 2, -3 అండ్ -4, 5 అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ ద 4x + 3y + 1 = 0. నేను చెప్పే మెథడ్ చాలా ఈజీ. ఆ మెథడ్ ఒక్కసారి చేద్దాం. చూడమా ఫస్ట్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ప్రతి ప్రాబ్లం ఇది గుర్తుపెట్టుకోమ్మా. ఏది? x² + y² + 2gx + 2fy + c = 0. మీరు ఇక్కడైనా చూడండి, ఆల్రెడీ ప్లేలిస్ట్ నేను కోనిక్ సెక్షన్ మొత్తం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎక్కడైనా చూసుకోవచ్చు. నెక్స్ట్ గివెన్ పాయింట్స్. ఫస్ట్ ఏమి చూడమ్మా, ఫస్ట్ ఏం రాసుకోవాలా? రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0. ఈ ప్రాబ్లమ్ 3 మెథడ్స్ చేయొచ్చమ్మా. ఈ మెథడ్ వెరీ వెరీ ఈజీ, డెడ్ ఈజీ. ఓకేనా? గివెన్ పాయింట్స్ a = ఏమి చూడమ్మా, 2, -3, b = -4, 5 ఇచ్చిన పాయింట్స్ రాసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ పీటీ అంటే పాసింగ్ త్రూ ఏ 2, -3 ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. అంటే ఈ పాయింట్ ఈ ఈక్వేషన్ గుండా పోతుంది. అంటే ఈక్వేషన్ పరంగా ఏ పాయింట్ అంటాడు. ఈ x² అంటే 2², y² అంటే -3², 2gx 2, 2fy -3 + c = 0. అంతే. x, y దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x² 2² ప్లస్ y² -3² ప్లస్ 2gx అంటే ఎంతమ్మా 2 ప్లస్ 2fy అంటే ఎంతమ్మా -3 ప్లస్ c వాల్యూ తెలియదు కదా, అలాగే రాస్తాం. అప్పుడు 2² 4 -3² 9 ప్లస్ 2 2 4g ప్లస్ ఇంటూ మైనస్ 3 2 6f ప్లస్ c = 0. ఈ ఈక్వేషన్ నేను ఎలా రాస్తా అంటే చూడమ్మా, ఫస్ట్ 4g నెక్స్ట్ -6f ప్లస్ c ప్లస్ 4 + 9 13 = 0. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద బి పాయింట్. బి ఏమి ఇచ్చాడు? -4, 5 అంటే ఇది x వాల్యూ, y వాల్యూ. ఈ x² -4² ప్లస్ y² 5² ప్లస్ 2gx అంటే -4 ప్లస్ 2fy 5 ప్లస్ c = 0. -4² అంటే 16, స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 5² 25 ప్లస్ ఇంటూ మైనస్ 4 2 8g ప్లస్ 5 2 10f ప్లస్ c = 0. దీన్ని నేను ఎలా రాసుకుంటే -8g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ కాన్స్టెంట్ ఇక్కడ 16, ఇక్కడ 25 ఉంది. ఎంత వస్తుంది? 41 = 0. ఈక్వేషన్ 3. ఇప్పుడు చూడమ్మా, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 ఉంది కదా. ఈ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3లో
ఈ ఈక్వేషన్ తీయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోమ్మా, కాన్స్టెంట్ గుర్తుపెట్టుకో. ఇక్కడ 13 ఉందమ్మా, ఇక్కడ ఏమవుతుంది 41 ఉంది. ఇది హైయెస్ట్ 41. కాబట్టి ఈక్వేషన్ 3లో నుంచి ఈక్వేషన్ 2 బాగా చూసుకోమ్మా. ఇక్కడ ఈ ఈక్వేషన్ తీసేటప్పుడే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ పడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 41 ఉంది. ఏది హైయెస్ట్ 41. కాబట్టి ఈ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ తీయాలి. కాబట్టి ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 ఏముందమ్మా, మైనస్ 8g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 41 మైనస్ ఈక్వేషన్ 2 4g మైనస్ 6f ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. అంటే మైనస్ 8g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 41 బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్తో పడిపోయింది అనమాట. మైనస్ 4g మైనస్ మైనస్ ప్లస్ 6f ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ c ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 13 ఈక్వల్ టు 0. ఇలా చేసినప్పుడు కంపల్సరిగా సి వాల్యూ క్యాన్సిల్ కావాలమ్మా. సి వాల్యూ క్యాన్సిల్ అయితే నువ్వు చేసిన మెథడ్ రైట్ అని. ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ మైనస్ 8g మైనస్ 4f మైనస్ 12g 10f ప్లస్ 6f ప్లస్ 16f. నెక్స్ట్ 41లో 13 తీసామ్మా. 41లో 13 తీసాయి అంటే 20, ఇక్కడ 10 అంటే 8, ఇక్కడ 3 అంటే 28. ఏం 21 ప్లస్ 28 ఈక్వల్ టు 0. మనకు ఇక్కడ స్టార్టింగ్ లో మైనస్ ఉండకూడదు. మైనస్తో మల్టిప్లికేషన్ అంటే మైనస్ లోపల పంపించాలి. మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తుందా 12g మైనస్ 6f మైనస్ 28 ఈక్వల్ టు 0. ఈ మొత్తం ఈక్వేషన్ 4 డివైడ్ చేయొచ్చు కదమ్మా. 4 డివైడ్ చేయొచ్చా అంటే 4 3 జా 12, 4 4 జా 16, 4 7 జా ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4 4 1 జా 4 3 జా 4 1 జా 4 4 జా 7 4 జా 28. ఓకేనా, ఈక్వేషన్ 4. ఇప్పుడు చూడమ్మా, మనకు సెంటర్ ఇచ్చినాడు, ఒక లైన్ ఇచ్చినాడు. ఇది 4x ప్లస్ 3y. కాబట్టి సెంటర్ మైనస్ g కామా మైనస్ f లైస్ ఆన్ ద లైన్ అన్నాడు. ఏ లైన్ అది 4x ప్లస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే ఈ ఎక్స్ వై బదులు మనం రాస్తాం అంటే మైనస్ g కామా మైనస్ f రాస్తాం. ఎందుకు రాస్తాం, సెంటర్ మైనస్ g కామా మైనస్ f లైస్ ఆన్ ద లైన్. ఈ లైన్ మీద ఈ సెంటర్ ఉందంటాడు. కాబట్టి ఎక్స్ బదులు ఏం రాస్తావు మైనస్ 4g ప్లస్ 3 ఇంటూ ఎఫ్ బదులు ఏం రాస్తావు మైనస్ f ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే మైనస్ 4g మైనస్ 3f ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది కూడా మనకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ మల్టిప్లికేషన్ చేస్తాయి. అంటే మైనస్ మల్టిప్లికేషన్ చేస్తుంది 4g ప్లస్ 3f మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5 సాల్వ్ చేస్తాం. ఈక్వేషన్ 4 సాల్వింగ్. చూడమ్మా, ఈక్వేషన్ 4 అండ్ 5 సాల్వింగ్ అంటే ఇప్పుడు దాకా 4 మార్క్స్ చేసినట్లనే. ఫస్ట్ ఏముంది మా 3, నెక్స్ట్ ఏముంది మా మైనస్ 4 మైనస్ 7, మళ్ళీ రిపీట్ మా 3 మైనస్ 4 మైనస్ 7. నెక్స్ట్ g కోసం ఏంటి మా 4, f కోసం ఏంటి మా 3, కాన్స్టెంట్ మైనస్ 1, మళ్ళీ రిపీట్ 4 3 మైనస్ 1. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ క్యాన్సల్. ఇది చేస్తే g వాల్యూ f వాల్యూ కాన్స్టెంట్ రావాలి. చూడమ్మా, ఇప్పుడు g వాల్యూ రావాలి కాబట్టి g వాల్యూ రావాలంటే కాన్స్టెంట్ ఇట్లా చేయాలి. మైనస్ మైనస్ ప్లస్ 4 1 జా 4 మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ 7 3 జా 21. నెక్స్ట్ ఎఫ్ మా 7 4 జా 28 మైనస్ మైనస్ ప్లస్ 3 1 జా 3. ఓకేనా, చూడమ్మా ఇదేమ్మా చూడు 7 4 జా 28 మైనస్ 28 మైనస్ ప్లస్ 3 1 జా 3. నెక్స్ట్ కాన్స్టెంట్ మా 3 3 జా 9 మైనస్ ప్లస్ 4 4 జా 16. అప్పుడు g బై 21 ప్లస్ 4 25 f బై మైనస్ 28లో 3 పోతే
minus 25. 1 by 9, 16 plus 9, 25. అన్ని 25 వచ్చింది. ఇప్పుడు నీకు ఏం కావాలా? జీ వాల్యూ కావాలా. జీ బై కాన్స్టెంట్. జీ వాల్యూ ఎంత ఉంది? 25. కాన్స్టెంట్ ఉంది 25. 25 అంతా 25 అంతా అంటే జీ వాల్యూ ఎంత ఉంది? 1. జీ వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ బై కాన్స్టెంట్. ఎఫ్ వాల్యూ మైనస్ 25. కాన్స్టెంట్ 25. 25 అంతా 25 అంతా అంటే ఎఫ్ ఈక్వల్ ఎంత? -1. మనకు జీ వాల్యూ ఎంత వచ్చింది? 1. ఎఫ్ వాల్యూ -1 వచ్చింది. ఇప్పుడు నీకేం కావాలా? సి వాల్యూ కావాలా. సి వాల్యూ కోసము మనకు ఇక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి చూడమ్మా. చూడు, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏది? జీ వాల్యూ ఎఫ్ వాల్యూ. గుర్తుపెట్టుకోమ్మా, జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడమ్మా, జీ కామా ఎఫ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 మా. ఈక్వేషన్ 2 మనకి ఏమైంది? ఈక్వేషన్ 2 4g minus 6f plus c plus 13 equal to 0. ఓకేనా? ఇప్పుడు మా 4 g వాల్యూ ఎంత ఉంది? 1 minus 6 f వాల్యూ ఎంత ఉంది? -1 plus c plus 13 equal to 0. 4 1 जा 4 minus minus plus 6 1 जा 6 plus c plus 13 equal to 0. ఇప్పుడు 6 plus 4 10, 10 plus 13 23, 23 plus c equal to 0. c is equal to అవతల పోతే -23. నీకు g వాల్యూ తెలుసు, g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు. ఇవి తీసుకుపోయి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఈక్వేషన్ 1 చూడమ్మా, g కామా f కామా c సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1 మనకి ఏమన్నా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది వచ్చింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g వాల్యూ ఎంత ఉందమ్మా? 1 x ప్లస్ 2f వాల్యూ -1 y, c వాల్యూ -23 ఈక్వల్ టు 0. క్లాస్ చూడమ్మా, మనకు ఆన్సర్ వచ్చేసింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 into 1 2, 2x plus plus into minus minus 2 into y 2y minus 23 equal to 0. ఇది మా వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ప్రాబ్లం. మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది? మనకు ఫార్ములా చూడండి, సింపుల్గా చూడండి ఒకసారి. చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3y ఈక్వల్ టు. వెరీ వెరీ సింపుల్ మా. మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మా. ఫస్ట్ నువ్వు ఏమనుకోవాలా? రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2y ప్లస్ ఈక్వల్ 0 ఈక్వేషన్ గివెన్ పాయింట్. ఈక్వేషన్ 1 పాస్ కింద పాయింట్ అంటే ఈ పాయింట్ కూడా పోతుంది కాబట్టి అప్పుడు ఈక్వేషన్ 2 వస్తుంది. ఈక్వేషన్ 1 పాస్ కింద బి పాయింట్ పోతుంది. బిలో ఎక్స్ కామా వస్తుంది. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ పోతుంది. ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే అప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నాను. ఇక 13 ఉంది, ఇక్కడ 41 ఉంది. ఏది హైయెస్ట్? ఇది. కాబట్టి ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 వేస్తాం. అప్పుడు మనకి ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ ఏమంటున్నాడు మనకు ప్రాబ్లంలో? సి సెంటర్ లైస్ ఆన్ ద లైన్ 4x ప్లస్ 3y ప్లస్ 1 ఈక్వల్ 0. మనకు ప్రాబ్లం ఇచ్చినాడు చూడండి. ఒకసారి మీకు డౌట్ రావచ్చు, ప్రాబ్లం ఏమైంది చూడు. ఏనండి, హ్యావింగ్ ద సెంటర్ ఆన్ ద 4x ప్లస్ ఇక్కడమ్మా హ్యావింగ్ ద సెంటర్ 4x ప్లస్ 3y మైనస్ 25 ఈక్వల్ 0 అంటున్నాడు. అంటే చూడు, మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. సెంటర్ అంటే మైనస్ జీ కామా మైనస్ లైస్ ఆన్ ద లైన్ 4x ప్లస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటున్నాం. దాంట్లో నుంచి వచ్చేస్తుంది. ఓకేనా? ప్రాబ్లం చూడండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వచ్చేస్తుంది. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి ఒకసారి. చూడమ్మా, ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడు. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ అదే, కానీ ఇది కూడా చేస్తాను. నెక్స్ట్ మీరు హోంవర్క్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసింగ్ త్రూ 4, 1, 6, 5 అండ్ హ్యావింగ్ ద సెంటర్ అంటే ఏంది? మైనస్ జీ కమ్ మైనస్ ఎఫ్ ఆన్ ద 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ 0. ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్, థర్డ్ వన్ మీరు చేసుకోండి. సేమ్ అది కూడా అదే కాబట్టి సెకండ్ వన్ చేస్తున్నా, ఇది కూడా చేస్తున్నా. ఒకసారి పాయింట్ ఏమిచ్చాడు మా? 4, 1, 6, 5 లైన్ ఏమిచ్చాడు? 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ టు 0. ఈ ప్రాబ్లం చేద్దాం ఒకసారి చూడండి మా. ఫస్ట్ ఏం రాస్తాము? రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏం రాస్తామా? ఎక్స్ స్క్వేర్
plus y square plus 2gx plus 2f5 plus equal to 0. Equation 1. Next, given points a equal to 4 comma 1, b equal to 6 comma 5. ఏం వేసాము నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ ఏ 4 కామా 1. మనకు ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది ఎక్స్ వాల్యూ అనుకుంటా, ఇది వై వాల్యూ అనుకుంటాం. ఈఎక్స్ స్క్వేర్ 4 స్క్వేర్, వై స్క్వేర్ 1 స్క్వేర్, 2gx 4, 2fy 1 ప్లస్ సి. చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ 4 స్క్వేర్, వై స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2gx 4 ప్లస్ 2fy 1 ప్లస్ సి ఈక్వల్ టు 0. అంటే 4 స్క్వేర్ 16, 1 స్క్వేర్ 1, 4 2 జా 8g ప్లస్ 2 ఇంటూ ఎఫ్ 2f ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ రాసాను 8g ప్లస్ 2f ప్లస్ సి ప్లస్ 16 ప్లస్ 1 17 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ బి పాయింట్ మా బి పాయింట్ వచ్చినట్టు 6 కామా 5. ఒకటి ఎక్స్ వాల్యూ, ఒకటి వై వాల్యూ. ఎక్స్ స్క్వేర్ 6 స్క్వేర్, వై స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ 2gx 6x 2fy 5 ప్లస్ ఈక్వల్ టు 0. 6 స్క్వేర్ 36, 5 స్క్వేర్ 25 ప్లస్ 6 2 జా 12g ప్లస్ 5 2 జా 10f ప్లస్ సి ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాసానంటే మనము 12g ప్లస్ 10f ప్లస్ సి ప్లస్ 36 ప్లస్ 25 50 61 మా 61 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. ఈక్వేషన్ అంటే కదా 20 30 50 50 61. ఓకేనా, 50 61 ఆన్సర్ 61. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో ఏది తీసాలంటే ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 61 ఉంది. ఏది హైయెస్ట్? ఈక్వేషన్ 3. కాబట్టి ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 ఏంటమ్మా 12. చూడమ్మా 12g ప్లస్ 10f ప్లస్ సి ప్లస్ 61 మైనస్ ఈక్వేషన్ 2 మా 8g ప్లస్ 2f ప్లస్ సి ప్లస్ 17 ఈక్వల్ టు 0. చూడమ్మా, ఇప్పుడు 12g ప్లస్ 10f ప్లస్ సి ప్లస్ 61 మైనస్ 8g మైనస్ 2f మైనస్ సి మైనస్ 17 ఈక్వల్ టు 0. బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్ మళ్ళీ చేస్తాం. ఇక్కడ ఖచ్చితంగా నీకేం కావాలా? సి క్యాన్సిల్ కావాలి. సి క్యాన్సిల్ అయితే నువ్వు చేసేది ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్. చూడమ్మా, ఇప్పుడు 12gలోంచి 8g పోతే 4g, 10f లోంచి 2f పోతే ప్లస్ 8f, 61 నుంచి 17 తీయమ్మా. 61 నుంచి 17 ఇక్కడ 4, 11లో 7 పోతే 4, ఇక్కడ 5 ఉంటాయి, ఇక్కడ 44. ఏం 44 ప్లస్ 44 ఈక్వల్ టు 0. చూడమ్మా, ఇక్కడ 4, ఇక్కడ 8, ఇక్కడ 11 ఉంది. అంటే మొత్తం ఈక్వేషన్ ఏదో 4తో డివైడ్ చేయొచ్చా? 4తో డివైడ్ చేయదు కదా, మొత్తం ఈక్వేషన్ 4తో డివైడ్ చేయి. అప్పుడు ఈక్వేషన్ పోతే 4 1 జా 4 2 జా 4 11 జా ఈక్వల్ 0. ఈక్వేషన్ 4 మా ఈక్వేషన్ 4. ఇప్పుడు సెంటర్ చూడమ్మా, సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ లైస్ ఆన్ ద లైన్. లైన్ ఏమి ఇచ్చాడమ్మా మనకు 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ టు 0. అంటే x బదులు మైనస్ జీ, y బదులు మైనస్ ఎఫ్ వస్తాం. ఎందుకు? సెంటర్ లైస్ ఆన్ ద లైన్ రాడు కాబట్టి 4 మైనస్ జీ ప్లస్ 3 మైనస్ ఎఫ్ మైనస్ 24 ఈక్వల్ టు 0. అంటే దీన్ని ఎలా రాస్తాము? మైనస్ 4g మైనస్ 3f మైనస్ 24 ఈక్వల్ టు 0. మనకు ముందు నెగిటివ్ వాల్యూ లేదు కాబట్టి నెగిటివ్ వాల్యూతో మడిగే చేస్తాయి. అంటే ఏమవుతుంది? 4g ప్లస్ 3f ప్లస్ 24 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 5. ఇప్పుడు ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5 సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకు జీ కానీ ఎఫ్ వస్తాయి. చూడమ్మా, ఈక్వేషన్ 4 అండ్ 5 సాల్వింగ్ చేసేప్పుడు ఫస్ట్ చూడమ్మా
G కోఎఫిషియంట్ ఉంది 1, Y కోఎఫిషియంట్ F కోఎఫిషియంట్ 2, కాన్స్టాంట్ 11. మళ్ళీ రిపీట్ 1 2 11. G కోఎఫిషియంట్ ఎంత 4, F కోఎఫిషియంట్ ఎంత 3, కాన్స్టాంట్ 24. మళ్ళీ రిపీట్ 4 3 24. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ క్యాన్సల్. ఇది చేస్తే G, ఇది చేస్తే F, ఇది చేస్తే కాన్స్టెంట్. చూడమ్మా G వాల్యూ కావాలా? G వాల్యూ అంటే 24 into 2, 4 2 जा 8, 2 2 जा 4, 48 minus 11 into 3 33. నెక్స్ట్ G అయిపోయింది. F 4 into 11 44 minus 24 1 जा 24. నెక్స్ట్ కాన్స్టెంట్ 3 1 जा 3, 4 2 जा 8. G by 48 లో 33 48 లో 33 5. ఇక్కడ ఎంత ఉందమ్మా? ఇక్కడ 5 1 వస్తాయి అంతే కదా. 8 లో 3 పోతే 5, 4 లో 3 పోతే 1 అంటే 15 ఈక్వల్ టు F బై 44 లో 24 పోతే 20 1 బై -8 లో 3 పోతే 5 -5. నీకేం కావాలా? G వాల్యూ కావాలా? G వాల్యూ అంటే G బై కాన్స్టెంట్. G ఎంతమ్మా? 15, కాన్స్టెంట్ ఎంత? -5. 5 1 जा 5 3 जा అంటే G వాల్యూ ఎంత -3. నెక్స్ట్ F బై కాన్స్టెంట్. F వాల్యూ ఎంతమ్మా? 20, కాన్స్టెంట్ ఎంత? -5. 5 1 जा 5 4 जा అంటే G వాల్యూ ఎంత -4. G వాల్యూ -3, F వాల్యూ -4 వచ్చింది. మనకు G వాల్యూ F వాల్యూ ఎక్కడ చేయాలా? ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు C వాల్యూ వస్తుంది. ఓకేనా? చూడమ్మా మనకి ఇప్పుడు C వాల్యూ కావాలంటే ఇక్కడ చూడు, ఇక్కడ 61 ఉంది, ఇక్కడ 30 ఉంది, కాబట్టి ఇక్కడ 17 ఉంది, కాబట్టి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? చూడమ్మా ఇప్పుడు G, F substitute in equation 2. ఈక్వేషన్ 2 8 G అంటే -3 ప్లస్ 2F, F వాల్యూ -4 ప్లస్ C ప్లస్ 17 ఈక్వల్ టు 0. 8 3 जा -24 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2 जा 8 ప్లస్ C ప్లస్ 17 ఈక్వల్ టు 0. చూడమ్మా -24 -8, -24 -8 అంటే ఎంత? -32 ప్లస్ C ప్లస్ 17 ఈక్వల్ టు 0. ఇప్పుడు -32 లో 17 తీసాము, 10 లో 3 పోతే 5 ఇక్కడ ఉంటుంది 15 అంటే -15 ఎంత? -15 ప్లస్ C ఈక్వల్ టు 0 అంతే కదా. 32 అంటే -15. ఇప్పుడు C ఈజ్ ఈక్వల్ టు -15 అయితే +15. C వాల్యూ ఎంత వచ్చింది? 15. మనకు G వాల్యూ వచ్చింది, C వాల్యూ వచ్చింది, F వాల్యూ వచ్చింది. ఈ మూడు తీసుకుని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 1 G, F, C సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే x² ప్లస్ y² ప్లస్ 2 G వాల్యూ ఎంతమ్మా? -3x ప్లస్ 2F, F వాల్యూ ఎంతమ్మా? ఇది F -4y ప్లస్ C 15 ఈక్వల్ టు 0. చూడమ్మా ఇప్పుడు x² ప్లస్ y² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 जा 6x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2 जा 8y ప్లస్ 15 ఈక్వల్ టు 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ప్రాబ్లము వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడు ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడమ్మా మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఎందుకంటే 3 ఉన్నాయి, 3లో నేను 2 ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకొకటి మీరు చూసుకోండి. ఫస్ట్ ఏం చేసుకోవాలా? రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2y ప్లస్ ఈక్వల్ 0. గివెన్ పాయింట్ A 4,1, B 6,1. ఈక్వేషన్ 1 పాస్ ద పాయింట్ అంటే ఏలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటి x అనుకోనా ఒక y అనుకోవాలా. x² 4² y² 1² 2gx 4 2fy 1 ప్లస్ C చేస్తే మనకు ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాస్ ద B పాయింట్, Bలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటి x అనుకుంటా ఒకటి y అనుకో. x² అంటే 6² ప్లస్ y² అంటే 5² ప్లస్ 2gx 6 2fy అంటే 5 ప్లస్ C. ఇది ఈక్వేషన్ 3 అనుకోం. ఈ 2 ఈక్వేషన్ లో తీసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ లింక్ పట్టుకోవాలా. ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 61 ఉంది, ఏది హైయెస్ట్? 61. కాబట్టి ఈక్వేషన్ 3 లో నుంచి ఈక్వేషన్ 2 తీయాలి. అదే ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ బ్రాకెట్ ఉన్నప్పుడు మైనస్ తో మల్టిప్లై చేయాలి. నువ్వు C క్యాన్సిల్ అయిందంటే నువ్వు చేసే మెథడ్ రైట్.
ఇక్కడ మనకి ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ మనకు గివెన్ లైన్ ఇచ్చాడు కాబట్టి సెంటర్ మైనస్ జీ మైనస్ ఎఫ్ లైస్ ఆన్ ద లైన్ 4x + 3y - 24 = 0. అంటే x బదులు ఏం రాస్తావు మైనస్ జీ, y బదులు ఏం రాస్తావు మైనస్ ఎఫ్. ఈక్వేషన్ చేస్తే ఇది. అప్పుడు 4, 5 ఏం చేస్తారా సాల్వ్ చేస్తావు. సాల్వ్ చేస్తే మనకు సాల్వ్ చేసేటప్పుడు సేమ్ రాసి ఫస్ట్ లాస్ట్ రిపీట్ చేస్తామా. ఇప్పుడు జీ వాల్యూ -3 వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది -4 వచ్చింది, మనకు జిఎఫ్ వచ్చింది. సి కావాలా, సి కావాలంటే మనకి ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3లో ఇది సింపుల్గా ఉంది కాబట్టి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకో. అంటే 8 జీ బదులు -3, 2 ఎఫ్ బదులు -4, సి తెలియదు కాబట్టి సి కనుక్కోవాలి కాబట్టి మనం ఇక్కడ అదే సబ్స్టిట్యూట్ చేస్తాం. 8 - 3 + 2 × -4 + 3 + 17 మనకు సి వాల్యూ ఎంత వచ్చింది 15 వచ్చింది. అప్పుడు మనకు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఈక్వేషన్ 1 అంటే ఏదమ్మా ఇది x² + y² + 2gx + 2fy + c = 0. x² + y², జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చూడమ్మా x² + y², 2g - 3, 2f - 4, సి వాల్యూ ఎంత 15 మొత్తం చేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ మనకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా చూడు. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు నేను 1, 2 చెప్పేది మీరు చేసుకోండి. నెక్స్ట్ ఇది మా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోవింగ్. ఇక్కడ 3 ఉన్నాయి, నేను 2 ఎక్స్ప్లెయిన్ చేస్తా, 2 చేసుకుంటాను. రిమైనింగ్ ఇవి చెప్పేస్తే అయిపోతుంది. ఓకేనా, సర్కిల్ అయిపోతే నెక్స్ట్ పారాబోలా 8 మార్క్స్ ఉన్నాయి, అవి చెప్పేస్తే ఖచ్చితంగా దీని ఉంటాయి. చాలా ఈజీ, ఇవి ప్రాక్టీస్ చేసేది వచ్చేస్తుంది. హలో స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మా. ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1 అయిపోయింది. నెక్స్ట్ 4th 1 చూడండి మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ టు ద ఈచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ 3 పాయింట్స్. గుర్తుపెట్టుకున్నా 3 పాయింట్స్ ఇస్తాడు, పాసింగ్ 3 పాయింట్స్ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 0, 0, 2, 0, 0, 2 ఇది ఒక ప్రాబ్లం. 3, 4, 3, 2, 1, 4 ఇది ఒక ప్రాబ్లం. 2, 1, 5, 5 - 6, 7 ఇది ఒక ప్రాబ్లం. 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3లో ఫస్ట్ 2 నేను చేస్తాను, ఇది మీరు చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ రౌండ్ తీసుకున్నాం. ఏది 3, 4, 3, 2, 1, 4 చేద్దాం. చూడమ్మా ఫస్ట్ ఎలా చేస్తాం చూడమ్మా. ఫస్ట్ ఏం రాస్తాం అంటే ఇంతకుముందు ఎలా చేస్తాం అదే రాయమ్మా. ఫస్ట్ చూడమ్మా రిక్వైర్డ్ ఈక్వేషన్. చూడమ్మా ఫస్ట్ ఏం రాద్దాం అంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ రాద్దాం. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. చూడమ్మా రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏందమ్మా x² + y² + 2gx + 2fy + c = 0. ఈక్వేషన్ 1. గివెన్ పాయింట్స్ a = ఏమి ఇచ్చాడమ్మా 3, 4, b = 3, 2, c = 1, 4. మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని ఒకే మెథడ్ చేస్తామా, ఏదే మెథడ్ చేయను చూడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడమ్మా నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద ఏ 3, 4 ఇలా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక ఎలిమెంట్ x అనుకో, ఒక ఎలిమెంట్ y అనుకోమా. x² 3², y² 4², 2gx 3, 2fy 4, c తెలుసు కాబట్టి c లాగా. ఓకేనా, చూడమ్మా ఇప్పుడు x² అంటే 3² + y² అంటే 4² + 2gx 3 + 2fy 4 + c = 0. చూడమ్మా ఇప్పుడు +c = 0 అంటే 3² అంటే మా 9, 4² 16, 3 2 6g + 4 2 8f + c = 0. ఓకేనా, +c = 0. చూడమ్మా ఈక్వేషన్ ఎలా రాస్తుంది 6g + 8f + c + 16 + 9 25 = 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్ మా. బి ఏమన్నా 3, 2 ఒకటి x వాల్యూ, ఒకటి వాల్యూ. x² 3² + y² 2² + 2gx
3 plus 2fi 2 plus c equal to 0 plus c equal to 0. చూడమ్మా ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు మనము 3 square 9 4 square 2 square 4 3 2s 6g plus 2 2s 4f plus c equal to 0. దీన్ని ఎలా రాసా అంటే ఫస్ట్ 6g plus 4f plus c plus 9 plus 4 13 equal to 0. Equation 3. Equation 3. Next one. Equation 1 passing the C point. C point ఎంత 1, 4 1, 4. ఇది x value y value. x square 1 square y square 4 square plus 2gx 1 plus 2f5 4 plus c equal to 0. 1 square అంటే 1 4 square అంటే 16 2 into 1 2g plus 4 into 2 8f plus c equal to 0. ఓకేనా దీన్ని ఇప్పుడు ఎలా రాస్తా అంటే చూడమ్మా 2g plus 8f plus c plus 16 plus 1 17 equal to 0. ఈక్వేషన్ 4. ఇప్పుడు చూడమ్మా ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 వచ్చింది. ఈ ఈక్వేషన్ లోంచి ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 తీసేయాలమ్మా. తీసేటప్పుడు ఫస్ట్ చూడమ్మా ఇక్కడ ఎంత ఉందమ్మా 25 ఉంది, ఇక్కడ 13 ఉంది. ఏది హైయెస్ట్? ఈక్వేషన్ 2. ఫస్ట్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 రాసుకో. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చూడమ్మా ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. ఎందుకు ఈక్వేషన్ 2 రాసిన? ఈక్వేషన్ 2 25 ఈక్వేషన్ 13 కాదు. హైయెస్ట్ ఈక్వేషన్ నుంచి లోయెస్ట్ తీసుకోవాలి. 46g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 మైనస్ ఈక్వేషన్ 3 మా ఈక్వేషన్ 3 ఏముంది 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్ చేయమా అంటే ఏముంది 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 మైనస్ 6g మైనస్ 4f మైనస్ c మైనస్ 13 ఈక్వల్ టు 0. ఇలా చేసినప్పుడు c ఖచ్చితంగా క్యాన్సల్ కావాలి. ప్లస్ c మైనస్ c క్యాన్సల్ ప్లస్ 6g మైనస్ 6g క్యాన్సల్. చూడమ్మా 8f లో 4f పోతే 4f 25 లో 13 తీమ్మా ప్లస్ 25 లో 13 తీస్తే ప్లస్ 12 ఈక్వల్ టు 0. చూడమ్మా ఇక్కడ నుంచి 4f ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 12 అవుతుంది మైనస్ 12. ఇక్కడ నుంచి చూడమ్మా f ఇజ్ ఈక్వల్ టు మైనస్ 12 బై 4 అవుతుంది బై 4 4 1 జా 4 3 జా f ఇజ్ ఈక్వల్ ఏంటమ్మా మైనస్ 3. f ఇజ్ ఈక్వల్ టు మైనస్ 3. నీకు f వాల్యూ వచ్చింది, నీకేం కావాలి g వాల్యూ కావాలి. కాబట్టి g వాల్యూ రావాలంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లు చూడమ్మా మనకి ఇచ్చిన ఈక్వేషన్ చూడండి f వాల్యూ వచ్చింది కదా అయిపోయింది. నెక్స్ట్ ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 చూడమ్మా ఈక్వేషన్ 3 13 ఉంది, ఈక్వేషన్ 4 17 ఉంది. కాబట్టి ఏది నెక్స్ట్ ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 చేద్దాం. ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 4 ఏముంది చూడమ్మా 2g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 17 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏముంది 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. అంటే 2g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 17 మైనస్ 6g మైనస్ 4f మైనస్ చేస్తామా మైనస్ c మైనస్ 13 ఈక్వల్ టు 0. ప్లస్ c మైనస్ c క్యాన్సల్. చూడమ్మా ఇప్పుడు 2g లో నుంచి 6g ఇస్తే మైనస్ 4g అంతే కదా, మైనస్ 6g లో 2g ఇస్తే 4g. 8f లో 4f పోతే ప్లస్ 4f 17 లో 13 తీస్తే ప్లస్ 4 ఈక్వల్ టు 0. చూడమ్మా ఈక్వేషన్ మొత్తం 4తో డివైడ్ చేయొచ్చా? అప్పుడు 4తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది మైనస్ g ప్లస్ f ప్లస్ 1 ఈక్వల్ టు 0. మనకు స్టార్టింగ్ లో మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్తో మల్టిప్లై చేయి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది g మైనస్ f మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 5. ఇప్పుడు ఈక్వేషన్ 5 లో f ఈక్వల్ 3 అని సబ్స్టిట్యూట్ gf మైనస్ c f వచ్చింది మనకు g వాల్యూ కావాలి. కాబట్టి g వాల్యూ కావాలి f ఈక్వల్ టు మైనస్ 3 ఉంది మా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాయి. చూడమ్మా f ఈక్వల్ టు మైనస్ 3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 5 g మైనస్ f అంటే ఎంతమ్మా మైనస్ 3 మైనస్ మైనస్ ప్లస్ 3
-1 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ నుంచి జీలో చూడమ్మా జీ ప్లస్ 3లో 1 పోతే +2 అవతల +2 ఈక్వల్ టు 0. జీ ఈజ్ ఈక్వల్ టు -2. మనకు ఎఫ్ వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది. ఇంకా సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ చూడమ్మా ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది 2 3 4 వచ్చింది. సింపుల్ ఈక్వేషన్ ఏముంది 13 ఉంది. కాబట్టి జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సి వాల్యూ వస్తుంది. కాబట్టి జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 3లో చూడమ్మా జీ కామా ఎఫ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 మనకి ఏమన్నా 6g ప్లస్ 4f ప్లస్ సి ప్లస్ 13 ఈక్వల్ టు 0. 6g అంటే ఎంతమా -2 ప్లస్ 4f అంటే ఎంతమా -3 ప్లస్ సి ప్లస్ 13 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడమ్మా మనకు 6g అన్నాడు, 6 2 జా -12 ప్లస్ ఇంటూ మైనస్ 4 3 జా 12 ప్లస్ 13 ఈక్వల్ టు 0. ఓకేనా. -12 చూడమ్మా ఇక్కడ -24 ప్లస్ సి ప్లస్ 13 ఈక్వల్ టు 0. 24లో 13 పోతే 11 -11 అవతల పోతే సి ఈజ్ ఈక్వల్ టు 11. మనకు ఎఫ్ వాల్యూ తెలుసు, జీ వాల్యూ తెలుసు, సి వాల్యూ ఇవన్నీ తీసుకో ఇక్కడ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 లాస్ట్ అయిపోయింది. జీ కామా ఎఫ్ కామా సి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకు x² ప్లస్ y² ప్లస్ 2g వాల్యూ ఎంత ఉంది -2x ప్లస్ 2f వాల్యూ -3y ప్లస్ సి వాల్యూ ఎంతమా 11 ఈక్వల్ టు 0. అంటే x² ప్లస్ y² ప్లస్ ఇంటూ మైనస్ 2 జా 4x ప్లస్ ఇంటూ మైనస్ 3 2 జా 6y ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చే ఆన్సర్ ఇది. x² ప్లస్ y² -6x ప్లస్ 11 ఈక్వల్ టు 0. చూడమ్మా ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ఇదే ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫస్ట్ మనకి ఏం కావాలి చూడండి. ఫస్ట్ మనకు కావాల్సిన ప్రాబ్లం ఏంది రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ 0. గివెన్ పాయింట్స్ a b c. ఈక్వేషన్ 1 పాసింగ్ ఏ పాయింట్ అంటే ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి x అనుకుంటాం, y అనుకుంటాం. x² అంటే 3² y² అంటే 4 2gx అంటే 3 2fy అంటే 4 ప్లస్ సి రాస్తాం. అంటే మనకి ఈక్వేషన్ ఏమవుతుంది ఫస్ట్ ఈక్వేషన్ 6g ప్లస్ 8f ప్లస్ సి ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. మళ్ళీ ఈక్వేషన్ 1 పాసింగ్ బి పాయింట్ బి ఎలిమెంట్ 3 2 x² అంటే 3² y² అంటే 2 2gx అంటే 3 2fy అంటే 2 ప్లస్ సి. దీన్ని చేసి సింప్లిఫై 6g ప్లస్ 4f ప్లస్ సి ప్లస్ 13 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఏం చేస్తామా ఈక్వేషన్ 1 పాసింగ్ సి పాయింట్ 1 4 అంటే ఇది చేస్తే మనకి ఈక్వేషన్ 4 వచ్చింది. ఇప్పుడు ఈ 4 ఈక్వేషన్లో నుంచి మనం కాన్స్టెంట్ చూడాలమ్మా. ఏది హైయెస్ట్ ఉందో దానిలో చేయాలి. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 చూడమ్మా. ఈక్వేషన్ 2 25 ఉంది, ఈక్వేషన్ 3 13 ఉంది. ఇది హైయెస్ట్ ఉంది కాబట్టి నేను వేసాను ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 రాస్తున్నాను. కాబట్టి చూడమ్మా ఇక్కడ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 వేసినప్పుడు ఇక్కడ బ్రాకెట్ పెడతామా. బ్రాకెట్ ఉన్నప్పుడు ప్లస్ ఉంటే మైనస్ అయితే, మైనస్ ఉంటే ప్లస్ అవుతాయి. అంటే మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు -6g -4f -c -13 క్యాన్సిల్ చేస్తే మనకు f ఈక్వల్ -2 వచ్చింది. నెక్స్ట్ 3 4 చూడమ్మా. 3 4లో ఇక్కడ 13 ఉంది, ఇక్కడ ఏముంది 17 ఉంది. వాట్ ఇది హైయెస్ట్ ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 చూడమ్మా. ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 చేసినప్పుడు మనకు ఇక్కడ g -f -1 ఈక్వల్ టు 0 వచ్చింది. మనకి f ఈక్వల్ 3 వచ్చింది. కాబట్టి f ఈక్వల్ -3 అని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది g వచ్చింది, f వచ్చింది, g వచ్చింది. మనకి ఏం కావాలా c కావాలా. కాబట్టి g వాల్యూ f వాల్యూ తీసుకుపోయి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు c వాల్యూ వచ్చింది. అంటే c వాల్యూ తెలుసు కాబట్టి మనము gfc తీసుకొని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. ఏది వచ్చింది లాస్ట్ x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈక్వల్ 0. వీటికి వచ్చినాక నీకు డౌట్ రావచ్చు, సరే నేను ఇది చేసినాను, ఇది కన్ఫామా కాదా, రైటా తప్ప అంటే చూడమ్మా ఇప్పుడు నువ్వు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఎట్లా వెరిఫికేషన్ చేసుకుంటావు అంటే నీకు ఇచ్చిన పాయింట్స్ ఏంటి ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 3 3 4 3 2 1 4.
ఇప్పుడు ఏదో ఒకటి పాయింట్ తీసుకోమ్మా, బి పాయింట్ తీసుకో 3,2. ఈ 3,2 అనేది మనకు వచ్చిన ఆన్సర్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మొత్తం ఈక్వేషన్ 0 అయిందంటే నువ్వు చేసింది సాటిస్ఫై. చూడమ్మా, ఇప్పుడు ఈక్వేషన్ వచ్చింది కదా, ఈ ఈక్వేషన్లో నువ్వు ఏం కావాలా, బి పాయింట్ తీసుకో. బి పాయింట్ ఏముంది, 3,2 ఉంది. అంటే ఎక్స్ బదులు 3 మా, 3 స్క్వేర్ అంటే 9. చూడమ్మా, వై స్క్వేర్ అంటే 2, 2 బదులేమా 4 మైనస్ అంటే 3 స్క్వేర్ అంటే 9. సరేనా, ఓకేనా. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4 ఇంటూ ఎక్స్, ఎక్స్ అంటే ఎంతమ్మా 3, 4 3 జా 12 మైనస్ 6 ఇంటూ వై, వై అంటే ఎంతమ్మా 2, 6 2 జా 12 ప్లస్ 11 ఈక్వల్ టు 0. మొత్తం ఈక్వేషన్ 0 కావాలి. ఇక్కడమ్మా 4 3 ఇక్కడ 9 4 13, 13 ప్లస్ ఒక 11 ఎంత 13 ప్లస్ 11 ఎంత 24 మైనస్ 12 మైనస్ 12 మైనస్ 24 అంటే ప్లస్ 24 మైనస్ 24 0. అంటే నువ్వు చేసినది రైట్ అని. చూడు, నువ్వు చేసిన ప్రాబ్లం రైటా తప్పంటే మనకు ఇచ్చిన 3 పాయింట్స్ ఉన్నాయి కదా, 3 పాయింట్స్లో ఏదో ఒకటి ఏ తీసుకో, బి తీసుకో. ఏలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటి ఎక్స్ ఒకటి వై. బిలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, సిలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ 0 అయిందా, నువ్వు చేసినది రైట్ అండి. అట్లా నువ్వు వెరిఫికేషన్ చేసుకో. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ చూడమ్మా, ఈ ప్రాబ్లం చేద్దాం. 0, 0 2, 0 0, 2 ఈ ప్రాబ్లం చేద్దాం. సేమ్ ఇదే మెథడ్, అది కూడా చూడమ్మా. చూడమ్మా, ఫస్ట్ ఏం రాస్తాను, ఫస్ట్ ఇంతకుముందు ఏం చేసినాం అదే సేమ్ అమ్మా. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏదమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. గివెన్ పాయింట్స్ a ఈక్వల్ టు, ఫస్ట్ a ఈక్వల్ టు 0, 0, b ఈక్వల్ టు 2, 0, c is equal to 0, 2. ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ a 0, 0 అంటే ఈ ఈక్వేషన్ ఈ పాయింట్ కూడా అవుతుంది. అంటే ఇది ఎక్స్ ఇది వై మా. 0 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ప్లస్ 2gx అంటే 0 ప్లస్ 2fy అంటే 0 ప్లస్ c ఈక్వల్ టు 0. అన్ని 0 అయిపోయింది. లాస్ట్ మా c is equal to 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్ మా. బిలో ఏముంది మా 2, 0 ఇది ఎక్స్ వాల్యూ వై వాల్యూ. ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, వై స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ప్లస్ 2gx 2 ప్లస్ 2fy 0 ప్లస్ c ఈక్వల్ టు 0. 2 స్క్వేర్ అంటే 4 ఇది 0 మా. 2 2 జా 4g 2f ఇంటూ 0 0 ప్లస్ c ఈక్వల్ 0. దీన్ని ఏం రాసుకుంటామా 4g ప్లస్ c ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద సి పాయింట్ మా. సి పాయింట్ ఏముంది 0, 2 అంటే ఎక్స్ వాల్యూ 0. చూడమ్మా, ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 2. ఎక్స్ స్క్వేర్ 0 స్క్వేర్ వై స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 2gx 0 2fy 2 ప్లస్ c ఈక్వల్ టు 0. 0 స్క్వేర్ అంటే 0 అమ్మా. 2 స్క్వేర్ అంటే 4 2g ఇంటూ 0 0 2 2 జా 4f ప్లస్ c ఈక్వల్ టు 0. దీని ఎలా రాస్తావు 4f ప్లస్ c ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4. మనకు ఆల్రెడీ c ఈక్వల్ 0 వచ్చేసింది. ఓకేనా, c ఈక్వల్ 0 వచ్చింది. ఇప్పుడు చూడమ్మా, ఈ 2 ఈక్వేషన్లో మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు, ఎందుకంటే సేమ్ ఉంది కాబట్టి. ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 4 వేద్దాం. అంటే 4g ప్లస్ c ప్లస్ 4 మైనస్ 4f ప్లస్ c ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు చూడమ్మా 4g ప్లస్ c ప్లస్ 4 మైనస్ 4f మైనస్ c మైనస్ 4 ఈక్వల్ టు 0. ప్లస్ c మైనస్ c క్యాన్సల్, ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సల్. ఇంకేముందమ్మా 4g మైనస్ 4f ఈక్వల్ టు 0. దీని ఏం రాసుకోవచ్చు 4g అవతల పోతే 4f 4 4 క్యాన్సల్. g ఈజ్ ఈక్వల్ టు f. g ఈజ్ ఈక్వల్ టు f అంటే g ఈజ్ ఈక్వల్ టు 1 అనుకో, f ఈజ్ ఈక్వల్ టు 1 అనుకో, అంతే కదా. మనకు c వాల్యూ తెలుసు, g వాల్యూ తెలుసు, f వాల్యూ. ఇవన్నీ తీసుకో ఇక్కడ ఎలా ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 g, f, c సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకు ఎక్స్ స్క్వేర్. ఈక్వేషన్ 1 ఏంటి ఎక్స్ స్క్వేర్
plus y square plus 2gx plus 2fy plus c equal to 0. చూడమ్మా x square plus y square plus 2g వాల్యూ ఎంత ఉందమ్మా 1x plus 2f వాల్యూ ఎంత ఉందమ్మా 1y c వాల్యూ 0 equal to 0. లాస్ట్ ఏముంది మనం x square plus y square plus 2 into 1 2x plus 2 into 1 2y equal to 0. ఇది మనం చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం ఇంకోటి చేద్దాం, అది కూడా చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా ఒక క్వశ్చన్ మా దీంట్లో ఒక క్వశ్చన్ లేదమ్మా, కాబట్టి బేబీ బుల్లెట్లో ఆ క్వశ్చన్ ఉంది, దాని సొల్యూషన్ రాస్తాం. దీంట్లో లేదు. ఏ క్వశ్చన్ అంటే చూడమ్మా అది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూ ద సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ పాసింగ్ ద పాయింట్ -2, 3 and 4, 5. బాగా గుర్తుపెట్టుకోండి మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూస్ ద సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ పాసింగ్ టు ద పాయింట్ -2, 3 and 4, 5. ఈ ప్రాబ్లం మనకు ఇంపార్టెంట్ లో మనకు బాడీ లేదు, కానీ ఇది కూడా నేర్చుకున్నాం, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఒకసారి లేచేద్దాం చూడమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూ ద సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, అంటే సెంటర్ ఎక్స్ యాక్సిస్ మీద ఉందమ్మా. పాసింగ్ ద 2 పాయింట్స్ -2, 3 and 4, 5. ఈ ప్రాబ్లం ఎలా చేద్దాం చూడమ్మా ఒకసారి. చూడమ్మా సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అంటాడు. చూడమ్మా ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సెంటర్ ఎక్స్ యాక్సిస్ ఉంది అంటాడు, అంటే సర్కిల్ యొక్క సెంటర్ ఎక్కడ ఉంది, ఎక్స్ యాక్సిస్ ఉంది. ఎక్స్ యాక్సిస్ అయితే వై యాక్సిస్ ఉంది 0 ఉంది. మనకు యాక్చువల్ అయితే సర్కిల్ యొక్క రిక్వైర్డ్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది మనకు రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. కానీ ఎక్స్ యాక్సిస్ మీద సర్కిల్ యొక్క సెంటర్ అంటే y 0 అవుతుంది, అంటే y ఈక్వల్ టు 0 అవుతుంది. y ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు 0 అంటే ఏంది f అనేది 0 అవుతుంది, f అనేది 0 అవుతుంది. అంటే ఈ ఈక్వేషన్ అప్పుడు ఏమైంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f అవుతుందమ్మా 0y ప్లస్ c ఈక్వల్ టు 0. అప్పుడు ఈక్వేషన్ అవుతుందమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది మనకు ఈ ప్రాబ్లం కావాల్సిన ఈక్వేషన్ ఇది. ఎందుకు సర్కిల్ యొక్క సెంటర్ ఎక్స్ యాక్సిస్ మీద ఉందని రాడు, ఎక్స్ యాక్సిస్ ఉందంటే y 0 అవుతుంది. మనకు రిక్వైర్డ్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇది ఇంపార్టెంట్. చూడమ్మా ఇప్పుడు రాసుకో. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ c ఈక్వల్ టు 0. దేర్ఫోర్ f ఈక్వల్ టు 0. f ఎందుకు 0 అవుతుంది, సర్కిల్ యొక్క సెంటర్ ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి y 0 అవుతుంది. y 0 అంటే f ఈక్వల్ 0. ఇప్పుడు చూడమ్మా ఇంకా మనము గివెన్ పాయింట్స్ పాతే గివెన్ పాయింట్స్ a ఈక్వల్ టు ఏమి చూడమ్మా -2, 3, b ఈక్వల్ టు 4, 5. ఇది ఈక్వేషన్ 1 అనుకో. ఇంకా సేమ్ మెథడ్ అమ్మా. ఈక్వేషన్ 1 పాసింగ్ ద ఏ పాయింట్ -2, 3. ఇది ఎక్స్, ఇది y అమ్మా. ఈ ఎక్స్ స్క్వేర్ అంటే -2 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 2gx -2 f ఉండదమ్మా కాబట్టి ప్లస్ c ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది -2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ ఇంటూ మైనస్ 2 2 4g ప్లస్ c ఈక్వల్ టు 0. దీన్ని ఏం రాసుకోవచ్చమ్మా చూడమ్మా, దీన్ని ఏం రాసుకోవచ్చు ఇక్కడ రాస్తున్నాను, అక్కడ ఇక్కడ రాస్తుంది. ఇప్పుడు వస్తుంది -4g ప్లస్ c 9 ప్లస్ 4 13 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ మా ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్ ఏమన్నా 4, 5. ఇది ఎక్స్, ఇది y మా. ఎక్స్ స్క్వేర్ 4 స్క్వేర్ వై స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ c. y ఉండదు మా, ఎందుకు సర్కిల్ యొక్క సెంటర్ ఎక్సెస్ కాబట్టి y 0 కాబట్టి y ఉండదు. అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ 4 స్క్వేర్ 16 5 స్క్వేర్ 25 ప్లస్ 4 2 8g ప్లస్ c ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాస్తా అంటే 8g ప్లస్ c ప్లస్ 25 ప్లస్ 16 ఎంతమ్మా 41 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3 మా. ఈక్వేషన్ 3 వచ్చింది. ఇప్పుడు చూడమ్మా మనకు ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 4 తీద్దాం.
ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 4 ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 41 ఉంది. ఏది హైయెస్ట్? ఈక్వేషన్ 3. 40 ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2 తీద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఈక్వేషన్ 3 అంటే 8g ప్లస్ సి ప్లస్ 41 మైనస్ ఈక్వేషన్ 2 మైనస్ 4g ప్లస్ సి ప్లస్ 13 ఈక్వల్ టు 0. అంటే 8g ప్లస్ సి ప్లస్ 41 మైనస్ 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 ప్లస్ 4g మైనస్ సి మైనస్ 13 ఈక్వల్ టు 0. ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్. 8g ప్లస్ 4g 12g. 41లో 31 తీసేమ్మా, 41లో 31 తీసే. ఇక్కడ ఎంత వస్తుంది? 10లో 3 పోతే 78, 3 ఉంటాయి, 3లో 1 పోతే 28. ఏమైతుంటే ప్లస్ 28 ఈక్వల్ టు 0. ఈ నుంచి 12g ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 28 ఉంది, అతలు పోతే మైనస్ 28. g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 28 బై 12. ఈ 12 పోతే బై 12. ఏ 12 అవుతుంది? 4 7 జా 4 3 అంటే g ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? మైనస్ 7 బై 3. మనకు g వాల్యూ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏం కావాలా? సి వాల్యూ కావాలా. ఎఫ్ వాల్యూ ఉండదు కాబట్టి, ఎఫ్ ఆల్రెడీ 0 కాబట్టి ఇప్పుడు సి వాల్యూ కావాలా. సి వాల్యూ కావాలంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 ఎక్కడ ఒకసారి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందుకంటే ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఉంది, మైనస్ 4g ప్లస్ సి ప్లస్ 13. ఇది 41 ఉంది కాబట్టి మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడమ్మా, g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 బై 3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 2 ఏంటమ్మా? మైనస్ 4 g వాల్యూ మైనస్ 7 బై 3 ప్లస్ సి ప్లస్ 13 ఈక్వల్ టు 0. 13 మా చూడమా, మైనస్ మైనస్ ఏముంది? ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 7 4 జా 28 బై 3 ప్లస్ సి ప్లస్ 13 ఈక్వల్ టు 0. దీన్ని ఎవరు రాసుకోవచ్చు? 28 బై 3 ప్లస్ 13 ప్లస్ సి ఈక్వల్ టు 0. చూడండి ఇప్పుడు 28 ప్లస్ క్లాస్ మళ్ళీ 13 3 జా 39 బై 3 ప్లస్ సి ఈక్వల్ టు 0. 39 ప్లస్ 28 ఎంత అవుతుందమ్మా? 9 ప్లస్ అంటే 17 67 బై 3 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఈ 67 అవతల పంపిస్తే ఏమవుతుందమ్మా? చూడమ్మా, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 67 బై 3. అంటే నీకు సి వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దామా. జీ కామా ఎఫ్ కామా సి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 మనకి ఏం చెప్పు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ సి ఈక్వల్ టు 0. ఎఫ్ ఉండదు, ఎఫ్ 0 కాబట్టి ఎఫ్తో అవుతుంది. అప్పుడు చూడమా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g వాల్యూ ఎంత ఉందమ్మా? మైనస్ 7 బై 3 ప్లస్ సి వాల్యూ ఎంత ఉందమ్మా? మైనస్ 67 బై 3 ఈక్వల్ టు 0. దీన్ని ఏం చేయొచ్చు చూడమ్మా, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 2 జా 14x మా 14x బై 3 మైనస్ 67 బై 3 ఈక్వల్ టు 0. ఓకేనా? లాస్ట్ వన్ చూడండి, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయమ్మా. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ వై స్క్వేర్ 3y స్క్వేర్ మైనస్ 14x మైనస్ 67 బై 3 ఈక్వల్ టు 0. ఈ 3 వదిలో అనుకో, 3 ఇంటూ 0 0 అయిపోతుంది. అందులో మనకేంటి? 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 14x మైనస్ 67 ఈక్వల్ టు 0. మనకి ఎక్స్ స్క్వేర్ కోసెంట్ వై స్క్వేర్ కోసెంట్ ఉండాలి కాబట్టి ఇక్కడ 3 ఇక్కడ 3 ఉంది, కామన్ తీమ్మా. అంటే 3 కామన్ సే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 14x మైనస్ 67 ఈక్వల్ టు 0. ఇది మా చూడండి మా, చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని ఒకే మెథడ్ చెప్తున్నా. ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ ఏం ఇస్తున్నా? రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ ఈక్వల్ 0 గివెన్ పాయింట్స్. ఇదే మెథడ్ చేస్తున్నాను. ఇంకా మనకు ఒక 2 3 ప్రాబ్లమ్స్ ఉన్నాము, అవి కూడా చెప్పేసి అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళిపోదాం.